హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్లో 7వ తారీఖున ఆర్ఎస్ఐ సాంబయ్య గౌడ్ సర్జరీ కోసమని చికిత్స కోసం అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. సర్జరీ తర్వాత ఆయన నిన్న చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే దీనికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా దానివల్లనే ఆయన మృతి చెందాడని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయన కొడుకు సాంబయ్య గౌడ్ కొడుకు కూడా ఉన్నారు. మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? ఆయన సర్జరీ కోసమని రావడం జరిగింది. అసలు ఏం సర్జరీ జరిగింది? అసలు చనిపోవడానికి గల కారణం ఏంటి? అసలు మా ఫాదర్ వచ్చింది గ్లూట్ సర్జరీకి. ఆ గ్లూట్ సర్జరీకి వాళ్ళు అడ్మిట్ చేసుకున్నప్పుడు ఆ గ్లూట్ సర్జరీకి తగిన ఎంఆర్ఐ అండ్ సిటీ అన్నీ తీశారనమాట. సో ఆ టైంలో నేను అడిగింది వాళ్ళకి ఒకటే క్వశ్చన్, సార్ ఇది సర్జరీ కాకుండా మనం నార్మల్గా టాబ్లెట్స్తోని లేదా అంటే ఇలాంటి ఇంజెక్షన్స్తోని రికవర్ చేయొచ్చా సార్ అంటే, మనం ఎంఆర్ఐ అనేది తీసాక మనం చూద్దాము అని అన్నారు. సో ఎంఆర్ఐ తీసాక వాళ్ళు అన్నారు, సార్ ఇది నార్మల్గానే ఉంది, ఈజీగా అయిపోతుంది, ఇట్స్ లైక్ 10 to 20 minutes సర్జరీ అని చెప్పారు సార్. సో వాళ్ళు నెక్స్ట్ డే సర్జరీ ఇనిషియేట్ చేశాక 220 బీపీ వచ్చింది మా ఫాదర్కి ఓటీలో. సో అరే మీకు బీపీ ఎక్కువ ఉంది సార్, ఫ్లక్చువేట్స్ ఉన్నాయి అని వాళ్ళు సర్జరీ క్యాన్సిల్ చేశారు. ఏ రోజు జరిగింది? 10th రోజు. సో 9th రోజు అండ్ 10th రోజు వచ్చేసి సర్జరీ అగైన్ ఎర్లీ మార్నింగ్ ఇనిషియేట్ చేశారు. సర్జరీ చేసినప్పుడు సార్ మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎలాంటి ప్రోటోకాల్స్ తీసుకున్నారు ఫర్ దిస్ సర్జరీ? మీరు ఎస్టర్డేనే అన్నారు కదా 220 బీపీఐ ఉందని, కానీ ఇప్పుడు ఏ బేస్డ్ మీద మీరు సర్జరీ ఇనిషియేట్ చేశారని నేను అడిగాను. అంటే తను చెప్పింది ఏంటంటే, మేము ఎగ్జామినేషన్ చేసింది ఈసీయూ మీ నాన్నకి తీపించిన అండ్ నరాల డాక్టర్తో మీ నాన్నకి 20 minutes టెస్ట్ చేయించిన అండ్ న్యూరాలజిస్ట్తోని మీ నాన్నకి కౌన్సిలింగ్ ఇప్పించిన అని. సో మేము న్యూరాలజిస్ట్ని అడిగింది ఏంటంటే, సార్ మీరు ఏ బేస్డ్తోని మీరు మా నాన్నకి అప్రూవల్ ఇచ్చారు సర్జరీకి అని. బిఫోర్ సర్జరీ అంటే, సార్ అది మాకు పర్సన్ చూస్తే తెలుస్తుంది కదా, 20 years నుంచి నేను ఎక్స్పీరియన్స్లో ఉన్నా అనే వర్డ్ సార్ అన్నారు. అంటే ఎలాంటి స్కానింగ్ కానీ ఎలాంటి టెస్ట్లు కానీ ఏం లేదు. అండ్ పాత రిపోర్ట్లో కూడా మా ఫాదర్కి బ్రెయిన్లో మీకు నరాలు అనేటివి వీక్ ఉన్నాయి సార్, మీరు సిటీ యాంజియో తీసుకోవాలి అని 2025 ఏప్రిల్లో చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ చూసినాక కూడా వీళ్ళు సిటీ స్కాన్ అనేది తీయకుండా సర్జరీని డైరెక్ట్ ఇనిషియేట్ చేశారు. అది ఇనిషియేట్ చేశాక సర్జరీ అనేది అది ఆపరేషన్ అయిపోయాక వాళ్ళు ఐసీయూకి షిఫ్ట్ చేయకుండా డైరెక్ట్ జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. అంటే ఐసీయూ వచ్చేసి 3rd floorలో ఉంటుంది, జనరల్ వార్డ్ వచ్చేసి 9th floorలో ఉంటుంది. 9th floorలో మా నాన్నగారిని మేము చూసి ఓకే మెలకువతోనే ఉన్నారు, ఓకే ఫైన్ అని మేము అనుకున్నాక ఒక ½ an hour తర్వాత మేము వెళ్తున్నామని చెప్పిన క్రమంలో ఆ బెడ్ నుంచి నార్మల్గా మన బ్లడ్ అనేది దార రూపంలో మేము చూడడం జరిగింది. అయితే సర్జరీ జరిగిందో ఆ సర్జరీ ప్లేస్ నుంచి ఆ సర్జరీ అది చెప్తున్నాను. ఇంకోటి అతనికి వేసిన 5 కుట్లలో లీకేజ్ కాదు, 5 కుట్ల పైన డ్రైన్ అనే రంధ్రం నుండి ఫుల్ ఆఫ్ బెడ్ మీద మొత్తము బ్లడ్తోనే అతను పడుకున్నాడు, బ్లడ్ మీద పడుకున్నాడు అతను. మనం ఆ రకంగా చెప్పచ్చు. అతనికి అనస్థిషియా ఇచ్చారు కాబట్టి తెలియలేదు. అది నేను ఐడెంటిఫై చేసిన, ఏ నర్సు కానీ డాక్టర్ కానీ చూడలేదు. నేను ఐడెంటిఫై చేసి మళ్ళీ నర్స్ని డాక్టర్ని పిలిచడం జరిగింది. అది చూపించినప్పుడు తను వాళ్ళ హయ్యర్ డాక్టర్స్తో మాట్లాడి సెకండ్ సర్జరీ అండ్ సెకండ్ అప్పుడే ఇనిషియేట్ చేసి ఓటీకి 9th floor నుంచి 4th floorకి లిఫ్ట్లో తనని తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఎంత బ్లడ్ పోయి ఉంటుంది ఆ టైంలో. నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను ఫ్లోర్స్ అంటే, ఆ ఫ్లోర్ నుంచి క్లియరెన్స్ ఎంత రావాలి, అంత టైం ఎంత వేస్ట్ అవుతుంది, ఇప్పుడు సెకండ్లో ప్రాణం పోతుంది, సెకండ్లో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అని మనకు కూడా తెలుసు. సో అందుకే నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ సెకండ్ టైం కూడా సర్జరీ 20 minutesలో బ్లీడింగ్ని స్టాప్ చేయడానికి వాళ్ళు 2.5 hours టైం తీసుకున్నారు. 2.5 hours మీరు ఎందుకు తీసుకున్నారు సార్ అని నేను చెప్తే, మొదటిగా సర్జరీ బ్లీడింగ్ అవడానికి గల కారణం అంటే ఏం చెప్పారు, ఆ తర్వాత సెకండ్ సర్జరీ చేయాలని చెప్పేసి ఎందుకు అంటే, నరం అనేది ఒక కాడ ఓపెన్ అయిపోయింది. ఎందుకు ఓపెన్ అయిపోయింది సార్ అని నేను అడిగితే నాకు డాక్టర్గా చెప్పింది, సార్ తన బీపీ ఫ్లక్చువేట్స్ అగైన్ ఇక్కడ వాళ్ళు చెప్పింది అంటే బీపీ ఫ్లక్చువేట్స్ 170 180 అవుతున్నాయి కదా సార్. సో ఆ టైంలో బ్లడ్ అనేది ఫ్లోయింగ్ వల్ల బ్లడ్ అనేది నరాలు ఏదైతే మనం యాడ్ చేసామో అది క్లప్చర్ అయిపోయింది అని చెప్పారన్న. ఆ నరం కట్ అవ్వడం వల్ల, సో ఆ నరం కట్ అవ్వడం వల్ల అంటే ఇక్కడ కూడా మనకి బీపీ కారణమే. స్టార్టింగ్ ఏదైతే 220 ఉంది వద్దనుకున్నారో
ఇప్పుడు కూడా 170 బీపీతో నరం కట్ అయింది. ఇదంతా ఒక్కటి అయితే అప్పుడే అనస్థీషియా ఇచ్చిన వ్యక్తికి సెకండ్ 100 mg మళ్ళీ ఇచ్చారు లోకల్ అనస్థీషియా. ఎందుకు ఇచ్చారు అని మేము అనస్థీషియా డాక్టర్ని 100 mg సెకండ్ ఆల్సో 100 mg అని ఉంది. సో లోకల్ అనస్థీషియా నువ్వు 100 mg ఇచ్చినప్పుడు నాకు ఫస్ట్ చెప్పినప్పుడు 2-3 days కన్నా మీ నాన్న రావచ్చు, అది మీరు కోమా అనుకోకండి, 5% పీపులే వస్తారు అని చెప్పావు. కానీ మరి 5+5 ఇప్పుడు సెకండ్ కూడా నువ్వు మళ్ళీ 100 ఇచ్చినప్పుడు 5+5 10% అయిపోయింది. 200 mg అయిపోయిన వ్యక్తి ఎలా బయటికి వస్తాడు? ఆ కోమా నుంచి కాకుండా మెలకు నుంచి కాకుండా బ్రెయిన్కి ఆక్సిజన్ ఎలా వెళ్తుంది 200 mg ఇస్తే? సర్జరీ చేసిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్లో ఫాదర్ బయటికి రావాల్సి వచ్చింది? అప్పుడు ఎలా రాలేదు. ఇక సెకండ్ సర్జరీ తర్వాత మా నాన్నగారిని నేను చూడలే, అతను నన్ను చూడలే. తను హ్యాండిక్యాప్డ్గా ఇలా హ్యాండ్ అండ్ లెగ్ మూమెంట్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ మనకి ఇలా పెరాలసిస్ వస్తుందో అలా తను వంకరగా చేయడం జరిగింది. అది కూడా మేమే ఐడెంటిఫై చేసినాం. అక్కడ నర్సు కాదు, డాక్టర్ కాదు. సార్ మా నాన్నగారు ఇలా ఉన్నారు అంటే, మీ నాన్న ఇప్పుడు ఉన్నాడు కదా అనస్థీషియా మీద ఉన్నాడు కదా, స్లోగా లెఫ్ట్ సైడ్ వచ్చిండు, ఇప్పుడు రైట్ సైడ్ వస్తాడని చెప్పిండు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్కి అతను కూడా రాలేదు. నెక్స్ట్ హయ్యర్ అథారిటీస్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు సిటీ అండ్ ఈసీయూ తీపిమని అన్నారు. ఆ సిటీ అండ్ ఈసీయూలో తీసినప్పుడు ఈసీయూ స్కాన్లో హార్ట్లో ఏం రాలేదు, సిటీలో ఇప్పుడు నార్మల్గా మల్టిపుల్ బ్లడ్ బ్లాక్స్ ఉన్నాయని మాకు నైట్ చెప్పడం జరిగింది బ్రెయిన్లో. కానీ మార్నింగ్ మీరు మీటింగ్లో బ్రెయిన్ స్ట్రోక్ 50% మీ నాన్నకి వచ్చింది. ఈజ్ ఎ ప్యారలైజ్డ్, అతను మాట్లాడలేడు, మోషన్ వెళ్ళలేడు. ఎందుకు వచ్చింది అన్నారు అంటే ఆపరేషన్ జరిగింది. ఆ రీజన్ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, సార్ ఇతను హైపర్ టెన్షన్ అనేది గురి కావడమో, బీపీ ఫ్లక్చువేట్స్ ఉండడమో, వీటి వల్ల స్ట్రోక్ రావడం, లేదా ఇతనికి అదివరకే సినోమనియా అని ఒకటి ఉన్నది అని మీరు అప్పుడు చెప్తున్నారు. నేను ఒకటే స్టేట్గా మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రిపోర్ట్లని మీ దగ్గర ఉన్నప్పుడు, బీపీ ఫ్లక్చువేట్ అని ఆల్రెడీ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ ఇన్షర్ట్ తీసుకున్నారు సర్జరీ? అతను 60 ఏళ్ళు ఉన్నాడు. ఏం చేయకుండా వీళ్ళు ఏమంటే ఈసీయూ అనే టెస్ట్ చేశారు. నరాలు ఫిజికల్గా మాన్యువల్గా చేసిన టెస్టులు తప్ప ఎలాంటి ఎలక్ట్రికల్ యూజ్ చేయలేదు. అండ్ కంప్లీట్ న్యూరాలజిస్ట్ తను నార్మల్ ఒక సిటీ స్కాన్ కూడా లేదు. చివరి స్టేజ్లో ఎలాంటి స్టేజ్లో మీ ఫాదర్ ఉండే అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ కొట్టింది, అటాక్ అయిందన్నారు? అది చివరి స్టేజ్లో తను డీప్ కోమాలో ఉండడం జరిగింది. తను వెంటిలేషన్ మీద ఆఫ్టర్ బ్రెయిన్ సర్జరీ చేశారు, ఎందుకంటే బ్రెయిన్ స్వెల్లింగ్ అవుతుంది. డెడ్ అయిన 50% బ్రెయిన్ పక్కకి షిఫ్ట్ అయిపోతుంది, స్వెల్లింగ్తో లావ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ అండ్ సెకండ్ వచ్చేసి రైట్. సో స్కల్ ఓపెన్ చేశారు అండ్ వెంటిలేషన్ పెట్టారు. నార్మల్గా ఇనిమా అనే ట్రీట్మెంటే ఇచ్చారు, అంటే వాపు తగ్గడానికి మాత్రమే. బ్లడ్ థిన్నెస్ ఎందుకు యూజ్ చేయలేదు అంటే, ఫస్ట్ సర్జరీకి ఓపెన్ బ్లీడింగ్ అయింది కాబట్టి మీరు బ్లడ్ థిన్నెస్ ఇవ్వలేదు. సెకండ్ సర్జరీ హెడ్ఏక్ అయింది కాబట్టి బ్లడ్ థిన్నెస్ ఇవ్వలేదు. అండ్ థర్డ్ మీరు బ్లడ్ థిన్నెస్ 3 daysగా 75 mg ఒక టాబ్లెట్ ఇచ్చారు అంతే. లాస్ట్ 3 daysగా మా నాన్న లేడు. అసలు జరిగింది, అసలు సర్జరీకి వెళ్ళింది ఒక గడ్డ కారణంగా. ఆ గడ్డ కారణంగా వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ దాకా రావడానికి కారణం అంటే ఎవరి నిర్లక్ష్యం దీంట్లో ఎక్కువగా కనిపిస్తుంది అంటే? డాక్టర్ల నిర్లక్ష్యం కావచ్చు అండ్ హాస్పిటల్ యాజమాన్య నిర్లక్ష్యం కావచ్చు. ఎందుకు నేను హాస్పిటల్ యాజమాన్యం అంటున్నానంటే, ఒక డాక్టర్కి ఒక పేషెంట్కి మనకు తెలియదు. అది మేము త్వరలోనే రిలీవ్ చేస్తాము, ఆ డాక్టర్ నేమ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ విల్ రిలీవ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను డైరెక్ట్గా యశోదని అడుగుతున్నాను, ఒకటి మీ ప్రోటోకాల్స్ చెప్పండి ఫస్ట్ పేషెంట్స్కి. సార్ మేము టెక్నికల్గా మేము సేఫ్టీ మెజర్ల మీద మేము చేస్తాము ట్రీట్మెంట్ అని చెప్తారా, లేదంటే మీ బడ్జెట్ వైజ్ ఎంత ఉంది దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ దొరుకుతుందని చెప్తారా, లేదు మీకు ఎవరైనా ఎనిమీస్ ఉంటే మా దగ్గర తీసుకురా అంటే మేము మర్డర్ చేసి పంపిస్తాం అని చెప్తారా? ఇప్పుడు మామూలుగా యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ బ్రెయిన్ స్ట్రోక్ రాగానే ఆయన మామూలుగా కదలిక అనేది ఉందా, లేకపోతే డైరెక్ట్ ఇంకా అంటే మరణించిన? 50% బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు లైట్గా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ మాకు ఇచ్చింది ఎస్టర్డే 1:15 టైంలో సిపిఆర్ చేశారు అండ్ ఆ టైంలో మీ నాన్నగారు లేరు.
అని అన్నారు. అంటే డీప్ కోమాలో ఉన్నాడు. ఆ డీప్ కోమాలో హార్ట్ రేట్ 86 బాగానే ఉంది, లంగ్స్ బాగానే ఉన్నాయి, కిడ్నీస్ బాగున్నాయి. అతను మరణించింది కేవలం బీపీ డౌన్ అవుతూ చనిపోయాడు. అదే అంటే ఏదైతే బీపీతో మేము 220 ఉంది క్యాన్సిల్ చేసినా అది చెప్పారా అని వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగిందా డాక్టర్లకి? ఇంత బీపీ ఉంది కదా, మరి సర్జరీ కౌన్సిలింగ్ అడిగాము. అంటే మేము డాక్టర్స్ కాదు, అంత మల్టీ స్పెషల్ హాస్పిటల్కి వెళ్ళినాక మా పేషెంట్ని మీ చేతిలో పెట్టినాం. ఒకవేళ నాకు తెలిస్తే నేను ట్రీట్మెంట్ చేసుకుంటా, బట్ డాక్టర్ 20 years ఎక్స్పర్ట్ అండ్ ఉన్నావు కాబట్టి యు ఆర్ టేకింగ్ ద ఛాన్స్. మీకు చెప్పినాం, అది ఇంజెక్షన్తో పోతుందా, మెడిసిన్తో పోతుందా, సర్జరీతో పోతుందా? ఇప్పుడు ఏమంటున్నారు మరి డాక్టర్లు చనిపోయారని చెప్పిన తర్వాత మీరు అడగడం జరిగిందా? అసలు మీ వాళ్ళది ఒకటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పేషెంట్కి ఆల్రెడీ ఈ పేషెంట్ బ్రెయిన్తో ఇబ్బంది పడుతున్న పేషెంట్, సో దానివల్ల ఈయన మరణించిండు, దానివల్ల ఈయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని. బట్ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయింది, నా పిల్విన్కి కురుపైంది అనొచ్చిన, గడ్డైంది అనొచ్చిన, బ్రెయిన్ స్ట్రోక్ గురించి రాలే, బ్రెయిన్లో సంబంధం గురించి రాలే. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి నా బ్రెయిన్లో ఏమన్నా సిటీలో నాకుంది అని ముందే ఏదైనా చెప్పినట్టు ఉంటే నాకు చూపియండి. ఇతనికి ముందే ఉంది అని నా పాత రిపోర్ట్స్ కాకుండా, నేను ఏవైతే 2025లో చూపించిన రిపోర్ట్స్ కాకుండా మీకు ఆపరేషన్ కంటే ముందు తీసిన రిపోర్ట్ ఏదైనా ఉంటే అది మాకు చూపించి అయినా మేము ఆపరేషన్ చెయ్యండి అని మేము ఏదైనా అంటే ఆ కన్సర్న్ ఫామ్ ఏదైనా ఉంటే చూపియండి, ఆ సిటీ ఏమన్నా స్కాన్స్ ఉంటే చూపియండి. అది 2026 మార్చ్ 9వ తారీఖు మీరు జాయిన్ అయిన డేట్లో మీరు చేసిన ఏమైనా పరీక్షలు ఉంటే మాకు చూపియండి. 2025లో 4 నెలలు నేను చూపించుకునేది మాత్రమైతే మీరు చెప్పకండి ఆల్రెడీ ఇతనికి ఉన్నదని. ఆల్రెడీ 2025లో ఉంటే మీరు ఎందుకు ఆపరేషన్ చేశారు? పోలీసులకు కంప్లైంట్ చేశారా? చేస్తే ఏం పోలీసులు చెప్పడం జరిగింది? పోలీసులు తొందరగా స్పందించి రావడం జరిగింది. వచ్చి ఇది ఎలా జరిగింది అని మీ త్వరలో ఇన్వెస్టిగేషన్ చేసి మేము తగిన చర్యలు తీసుకుంటాం, అది ఎవరైనా సరే అని చెప్పడం జరిగింది. సో వీల్ వెయిట్ ఫర్ కాల్. ఏం డిమాండ్ చేస్తున్నారు చివరిగా? ఏంటి మీరు కోరుకునేది? మాకు జస్టిస్ కావాలి. అంటే నా ఫాదర్ తను ఒక డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తి, ఈజ్ ద గెస్టెడ్ పొజిషన్ ఉన్న వ్యక్తికి ఇలా జరిగితే నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటి? ఆరోగ్య భద్రత అండ్ తెల్ల కార్డ్, రేషన్ కార్డ్ అండ్ భద్రత ఉన్న మా పోలీస్ సర్వీస్ టీం కావచ్చు, ఎంతోమంది వస్తారు. వాళ్ళందరికీ మీరు ఎంతో ఇన్సూరెన్స్ వాళ్ళ మీద వేసి గవర్నమెంట్కి ఒక అమౌంట్ వేసి దాంట్లో మరి 50% వచ్చిన చాలు అనే క్రమంలో మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అది జరగద్దు. ఏదైనా ఉంటే ఇలాంటి ప్రైవేట్ వాటికి గవర్నమెంట్ ఏమైనా ఉంటే తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఆ తెల్ల రేషన్ కానీ ఆ భద్రత కానీ తీసేయండి. ఎందుకంటే ప్రజలని వీళ్ళు ఫూల్ చేస్తున్నారు డబ్బుల కోసం, అంతే తప్ప ఏం లేదు. పోస్ట్ మార్టం కూడా పూర్తవడానికి వచ్చింది. నెక్స్ట్ అంత్యక్రియలకు సంబంధించి ఎక్కడ జరుపుతారు? మా నేటివ్ ప్లేస్ కరీంనగర్లో. మేము రేపు ఈవినింగ్ వరకు చేస్తాము. సో మొత్తానికైతే కొడుకు చెప్తున్న వివరాల ప్రకారం మా నాన్నకి న్యాయం జరగాలి, మా నాన్న చావుకి న్యాయం జరగాలంటూ కూడా యశోద హాస్పిటల్ యాజమాన్యం, అదేవిధంగా డాక్టర్ల నిర్లక్ష్యంతో మా నాన్న చనిపోయారని చెప్పేసి, అంటే కేవలం గడ్డ సర్జరీ కోసం అని వస్తే ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఆపరేషన్ చేసి ఆ తర్వాత మా నాన్న మరణించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని, అదేవిధంగా డాక్టర్ల నిర్లక్ష్యం కారణంతో చనిపోయాడు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి అయితే తరలించడం జరిగింది. పోస్టుమార్టం అనంతరం వాళ్ళ సొంత గ్రామానికి అయితే తరలించనున్నారు. జాయిన్ అయ్యారు. తర్వాత అసలు ఎలా వాళ్ళు టెస్టులు ఏమైనా చేశారా? ఏం మీరు చూసినంత వరకు టెస్టులు ఏంటిదంటే ఒకటి హార్ట్ టెస్ట్ చేశారు, కొన్ని బ్లడ్ టెస్టులు చేశారు, చిన్నవి చేసిండ్రు. 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచారు, గ్లూకోజులు అవి పెట్టుకుంటూ వచ్చారు. ఉంచినాక మా సార్ ఏమైంది సార్ ఎప్పుడు చేస్తారు, అది పెద్దది కాదు కదా, చిన్నదే కదా, నేను డ్యూటీకి వెళ్ళాలి, ఏం చేస్తారంటే సార్ కొంచెం ఉంటాయి కదా మీకు బీపీ కొంచెం రేస్ అవుతుంది, మరి అది కూడా మేము చూసుకోవాలి కదా అది అని గింతే అన్నారు. మాకు ఎన్నాడు సోమవారం అన్నాడు, అంటే 9వ తారీఖు. ఆ రోజున మీరు ఏం తినకండి, ఈరోజు మీకు చేస్తామని చెప్పారు. చెప్పి 10 గంటలు ఉంచారు ఫాస్టింగ్ ఉంచి తీసుకుపోయి మేము కూడా పోయినాం, కూర్చున్నాం, చేసారు. అది చేసేటప్పుడు ఆయన డాక్టర్ లేడీ ఆమె పిలిచి అన్నది, మీ ఆయనకు కొంచెం అంత నరాలు ఇట్లా వీక్ ఉన్నాయి, ఇట్లా అంటాడని మీరు అన్నారు కదా అమ్మ, కొంచెం
అదొక్కటి ఈయన కొంచెం అందరు పేషెంట్ల కన్నా జస్ట్ లేట్గా రావచ్చు తెలివికి. మీరు నరాల డాక్టర్ వచ్చి చెక్ చేయడం కానీ అలాంటిది ఏం చేయలేదా? అయితే ఇది చెప్పాను అని అన్నది. అన్న వల్ల సరే అని అన్నాం. అన్నాక ఏం చేసారు, తీసుకుపోయి అన్నీ రెడీ చేసుకున్నాక ఇది పెట్టేటప్పుడు బీపీ చూసారట. చూసి ఏం చేసారు, 220 వచ్చింది తనకు. వచ్చిన వాళ్ళు ఏంది మళ్ళీ తనని రిటర్న్ తీసుకొచ్చి చెక్ చేసారు. చెక్ చేస్తే ఈయనకు మేము పోయినాక హాస్పిటల్ పోయినాకనే ఈయనకు 170, 160, 170 ఇట్లా వస్తాను. చెక్ చేస్తారు. అవన్నీ ఏం లేదు, ఇంత బీపీ మళ్ళీ నార్మల్కి వచ్చింది అని ఒక బీపీ టాబ్లెట్ ఇచ్చిర్రు. నార్మల్కి వచ్చింది 140 అయింది అని ఇక చేయొచ్చు, మేము 180 వరకు కూడా చేస్తాం అని అన్నారు. అని తీసుకుపోయినాక ఏమైంది, 200 వచ్చింది తనకు. 220 వచ్చింది. 220 వచ్చింది అని పవన్ మీ డాడీకి ఆపరేషన్ క్యాన్సిల్ అయింది అని ఫోన్ చేశారు. ఎందుకు అయింది, ఏమైంది అంటే ఇట్లా బీపీ ఎక్కువ అయింది, ఇంకా నయ్యం మేము ఇట్లా పెట్టంగానే చూసినాం, తీసుకొచ్చినాం అన్నారు. మళ్ళీ ఒక 15 నిమిషాలు అక్కడనే ఉంచినాక మా సార్కి మళ్ళీ కంట్రోల్ అయింది. సార్ మేడం నాకు ఆ లైట్లనే చూసినాక ఎట్లనో అనిపించిందో ఏమో, నాకు మళ్ళా నార్మల్ అయింది కదా, నాకు లీవ్స్ తక్కువ ఉన్నాయి, కాలాయే చేయరని అంటే, లేదు సంబయ్య ఒక్కసారి బయటకు వచ్చినాక మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటాయి మాకు లోపడడానికి అన్నారు. అన్నాక ఇక మేము రూమ్కి పంపించారు. రూమ్లో ఉన్నాడు. ఏమని పంపించారంటే ఈయనకు బీపీ అటు ఇటు అవుతుంది, మేము ఏమో కొంచెం ముందు డౌట్ కనుక్కున్నాం కానీ నాకు స్టేబుల్గా ఉండలేదు, 220కి పోయింది, అంత పోవద్దు కదా, ఒక 5-6 రోజులు అయినాక చేద్దాం, ఒక 2 రోజులు 3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము అన్నారు. అని ఉంచేసినాక మా అబ్బాయి ఏమో తెచ్చిండు, తిన్నాడు, ఆయన తినబెట్టిండు. డాడీ మంచిగా ఏంది 2 రోజులు ఉండరాదుర్రి, ఏమవుతుంది లీవ్ మళ్ళీ ఇయ్యారు నీకు అన్నాడు. చెప్పి పోయారు. ఇక పోయినాక పండుకున్నాం. మేము పండుకున్నాక 5 గంటలకు మళ్ళీ వచ్చి ఈయనకు మళ్ళీ సెలైన్ పెట్టిరు, బ్రెడ్ను పాలు ఇచ్చిపోయారు. ఇవి తినేయండి 5 గంటలకే, మీకు ఈరోజు మళ్ళీ ఆపరేషన్ ఉంది వద్దు అని చెప్పారు. చెప్తే ఏమైంది ఇవ్వాలంటారంటే వాళ్ళ మంగళవారం అని అందరూ సెంటిమెంట్ కొద్దీ చాలామంది చేయించుకుంటలేరు, డాక్టర్స్ ఉన్నారు, మీకు చిన్నదే కదా ఇది, అది చేసేద్దాం ఇవ్వాలా అని. అరే 2 రోజులు 3 రోజులు అబ్జర్వేషన్ అన్నారు, మరి బీపీ అన్నారు, మళ్ళీ 200 పోయింది, 220 పోయింది కదా, ఎందుకు వద్దు, మళ్ళీ ఫాస్టింగ్ నిన్ను ఉన్నాడు, ఈరోజు కూడా ఫాస్టింగ్ అయిందా వద్దు అని నేను అన్నాను. మా సార్ అన్నాడు, ఏం కాదు నువ్వు భయపడకు, ఏమన్నా స్టమక్ ఏమన్నా కాలే కదా, చేంజ్ చేసుకుంటే ఏం కాదు అని అన్నాడు. అన్నాక సరే వాళ్ళు ఏం చేసారు, ఏం కాదమ్మా నువ్వు ఎందుకు భయపడతాను, 180 అయినా ఏం కాదు అనుకుంటా మళ్ళీ తీసుకొని, నాకు 220 వచ్చినాక మీరు ఎన్ని రోజులు ఉంచుతారు మేడం, అట్లా ఉంచాలి కదా, ఇట్లా చేస్తారు అని తీసుకొని పోయి మమ్మల్ని అక్కడ కూర్చుండే పెట్టారు. ఆమె డాక్టర్ అమ్మ వచ్చింది, వచ్చిగా నిన్న ఇట్లా అయింది కదా తనకు అని ఆమె వచ్చి అన్నది, పవన్ ఆయన తను ఇంగ్లీష్లో చెప్పి మీ అమ్మకు అర్థమయ్యేటట్టు చెప్పు అన్నది. అంటే ఏమంటాందిరా అంటే, అందరి పేషెంట్ల కన్నా మీ డాడీ కొంచెం దెబ్బని లేటుగా రావచ్చు తెలివికి, దానికి మీరేమో కంగారు పడకండి, ఎందుకంటే మీ నాన్నకు కొంచెం నరాలు వీక్ అని మీరు అన్నారు కదా, దానివల్ల రావచ్చు బేటా, ఏం కాదు అని అంటే, ప్రాబ్లం అని ఉంటుందా మేడం అని అంటే, ఏం కాదు, జస్ట్ మీరు మళ్ళీ చెప్పలే అంటారు అందుకే చెప్తానా, జస్ట్ అందరికన్నా వెనక రావచ్చు ఇంతే అన్నది. అన్నది సర్జరీ తీసుకుపోయారు, సర్జరీ చేసిండ్రు, తీసుకొచ్చిండ్రు. ఐసీ రూమ్ కూడా తనని పంపలే, మంచిగానే ఉన్నాడు, తెలివికి ఉన్నాడు అని అట్టి జనరల్ వార్డుకే పంపి 1.5 గంటన్నర ఉంచినాక ఆ 1.5 గంటకు మమ్మల్ని వచ్చి ముందే ఆపరేషన్ ఆవిడతోనే మమ్మల్ని పిలిచారు, అలా తీసుకుపోతారు కదా, తీసుకుపోయేటట్టు పిలిచి ఆయన వల్ల అది పండుకొని ఉన్నాడు. నేను పోయి కాళ్ళు పట్టుకుని కాళ్ళు కదిలిచ్చిండు. అది కదిలిస్తాండి ఏందని వరకు నవ్విండు, కళ్ళు తెరిచి నవ్విండు. ఈయన అన్నాడు, ఏంది డాడీ నీకు అట్టుగానే చేసిర్రా, ఏంది వీళ్ళు కొంచెం జోకులు మాట్లాడే, వాటిగానే చేసిర్రా నీ కాలని మత్తసూది ఏమి ఇవ్వలేదా అంటే, అది లేదు ఇస్తారు అనుకుంటా నవ్విండు. ఇక మీరు బయట కూర్చోపోరు సార్, 1 గంటన్నర 2 గంటలు మేము అబ్జర్వేషన్లో ఉంచుకుంటామని వాళ్ళు అన్నారు. మేము బయట పోయి కూర్చున్నాం. ఇక కూర్చున్నాక మళ్ళీ పిలిచారు, 1 గంటన్నరకు 2 గంటలకు పిలిచి కింద అవుతుంది అన్నట్టు, ఇలా 4th ఫ్లోర్లో అవుతుంది, 9th ఫ్లోర్కి పంపించారు. అంటే ఐసీకి పంపకండి, ఐసీ ఎన్లో ఉంటుంది అంటే 3rd ఫ్లోర్లో ఉంటుంది, 3rd ఫ్లోర్కి పంపారు చాలా మందిని. ఈయన మంచిగా ఉన్నాడని ఈయన సొంటోళ్ళని ఇంకా కొందరు మంచిగా ఉన్న వాళ్ళందరినీ రూమ్కి షిఫ్ట్ చేశారు. ఈయనను కూడా రూమ్కే చేసినాక ఎంత ఒక 5-6 నిమిషాలు వాళ్ళు వచ్చారు, గ్లూకోజులు పెట్టారు.
ఇక ఆయన టాయిలెట్ కూడా పోయిండు. వాళ్ళని పట్టమని పిలుస్తాగంటే చిచ్చి అనుకుంటా ఆయనే పోయిండు. మంచిగానే ఉన్నాడు వచ్చి పడుకున్నాడు. పండుగ పెట్టిన వాళ్ళు ఆమె గ్లూకోజ్ పెట్టింది. నర్సు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళు నేనేం చేసినా మేము తినడానికి పోతా అంటే అద్దన్నాడు. నేను తినడానికి పోతానంటే మా కొడుకు అన్నాడు, అమ్మ నేను అన్నని ఫోన్ చేస్తా, అన్న వచ్చినాక పోరా అన్నాడు. అంతే అంటాడు. ఆయన చూసి బ్లీడింగ్, అది తెల్ల బెడ్షీట్ కదా మొత్తం అంటింది. ఈయన ఇట్లా లావట వరకు ఏంది మొత్తం మడుగులు ఎక్కుంది. కాదు మీరు చూడుర్రు, ఇక ఇప్పుడు పెడతా నేను మడుగులు ఎక్కుంది. ఇక నేను చూసిండు, వాళ్ళని పిలిచిండు, మా కొడుకు పిలిచా, అందరు ఊరికి వచ్చారు. వాళ్ళది ఏంటంటే ఇది కనబడని అది వీళ్ళ సెల్లులు అందరి దగ్గర నెయ్యాలి. రేపు దెబ్బ 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 తీసుకొని డస్ట్బిన్ వేసేస్తారన్నట్టు. అదెందుకు ఆగుతుంది, ఫుల్ పోతుంది. నేనేం చేసిన, అరే ఇదేదో కతున్నట్టుందని ఏడ్చుకుంటేనే చెప్పిన నా సెల్ ఆన్ చేసిన, వీడియో చేసిన. తీయద్దు మేడం అని అంటారు. అన్నా కూడా నేను తీసిన, అది ఇట్లా లావట్టి కూడా తీసిన. తీసినాక వాళ్ళు వచ్చిర్రు, అనగబట్టారు. ఎంత అనగబట్టినా ఆగలే. డాక్టర్కి ఫోన్ చేసింది ఆమె. ఫోన్ చేసి నరం కట్ అయిందని చెప్పింది, వీడియోలో కూడా ఉంది, చెప్పేసింది. చెప్పిన వాళ్ళు ఆయన ఇక్కడ కాదు, మళ్ళీ ఓటీపీకి తీసుకుపోవాలని. మళ్ళీ ఓటీపీకి ఈ రక్తం ఎంత పోతుందంటే అంత పోతుంది. 9th ఫ్లోర్ నుంచి వెళ్ళి మళ్ళీ 4th ఫ్లోర్కు లిఫ్ట్లో తీసుకొచ్చారు. మళ్ళీ లిఫ్ట్లో తీసుకొచ్చారు, ఫుల్ పోతుంది. ఇక బెడ్షీట్లు ఆయనకి ఎంత తడుతుందో కింద కనబడతలేదు. ఇక మాకు కప్పేసారు. ఇక సర్జరీ చేశారా మరి? చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ అంటే పోయినాక ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయారు. మళ్ళీ తీసుకుపోయి ఏమన్నారు, సర్జరీ అనలే వాళ్ళు. ఏమన్నారు, ఈ బ్లడ్ ఆపాలంటే ఒకటి ఇంజక్షన్ ఇచ్చారు. ఆగింది, ఈ ఓల్ నుంచి ఆగింది కానీ ఇంట్లో లోపల గారుకుంటా ఉబ్బుతుంది అన్నట్టు. మళ్ళీ వలగడానికి. అయితే ఇది ఏంది మేడం, ఆగిపోయింది కదా, ఇక వద్దు చేయకర్రి, మళ్ళీ అప్పుడే మీరు మత్తితే ఏమవుతుంది అన్నారు. మళ్ళీ రెండోసారి ఎందుకు మేడం, వద్దు ఇయ్యద్దు, మత్తి ఇయ్యద్దు, ఈయన ఏడ్చినా మంచిదే మేడం, కుట్టూరు కానీ మత్తి ఇయ్యద్దు అని మేము అంటున్నాం. ఇక అంటే లేదమ్మా, మళ్ళీ ఎందుకు ఇస్తాం, అసలు ఇది కుట్లు తీసేసి ఇలా బ్లడ్ క్లాట్ తీసేయాలి, బ్లడ్ ఉంచద్దు, ఇది తెల్లగా వేసినాక రాకుండా వేసినాక మేము కుట్లు ఎత్తామని చెప్పారు. ఒక 20 నిమిషాలు పవన్ మీ అమ్మని తీసుకోవా అంటే నేను ఇదే మళ్ళీ ఇవ్వద్దు మేడం, ప్లీజ్ మేడం, మళ్ళీ ఎక్కువ మేడం, అప్పుడే ఇట్లా అన్నారు నరాలు వీక్నెస్ ఉన్నదని, మళ్ళీ ఏమన్నా అవుతుంది మేడం, ఇదే మొత్తుకుంటాను అంటే అన్న వాళ్ళు మా సార్ అంటాడు, ఎందుకు టెన్షన్ పడతానో భయపడతానో, వద్దు ఇట్లా పక్కకు వండుకొనే ఉన్నాడు. ఆయన చెప్తా, ఆయనకి బ్లీడింగే చూస్తలేడు, ఆయనకు చూపెట్టలే మేము. ఇట్లా ఎందుకు పోవాలని నన్ను అన్నోళ్ళు పవను తీసుకొని పోయినాక 20 నిమిషాలు అన్నోళ్ళు, అరగంటకు పోయినాం, అడిగినాం, లేదు, మళ్ళీ పోయినాం. ఇక మాకు టెన్షన్, ఇక ఏంది వీళ్ళకి ఇంతసేపు చెప్తారు, ఏదో నరం కట్ అయింది, ఆగుతలేదు వీళ్ళకు అని మాకు అర్థమైపోతుంది. ఇక ఆమె అనే ఇక 2:30 గంటలు అయింది. 2:30 గంటలకు బయటకు వచ్చి మేడం ఏమంటుంది, మీ పేషెంట్ను మేము ఎటు ఐసీకి షిఫ్ట్ చేసినాం, 3rd ఫ్లోర్కి చేసినాం, మీరు పోయి చూడొచ్చుగా అన్నది. అంటే ఆపరేషన్ ఏంటిది మేడం, అసలు ఏమైంది అని మా అబ్బాయి అడిగితే ఏం లేదు, చిన్న నరం కట్ అయింది, ఆ నరం అనేది అందులో అంటే ఓపెన్ అయింది, కట్ అయింది చెప్తలేరు, ఓపెన్ అయింది, దాన్ని ఫిల్ చేసి మేము మళ్ళీ చేసేసి. అరే ఇంతసేపు ఎట్లా అవుతుంది మేడం, 2:30 గంటలు ఎట్లయితే ఉంటాయమ్మా, మా ప్రాసెస్లు మాకు ఉంటాయి అందులో అన్నది ఇంకా ఉరుకుతుంది. ఇక ఉరుకుతుంటే మేము పోయేసరికి మొత్తం ఇక మనిషి మన సోయిలో లేడు, కాళ్ళు చేతులు మొత్తం పనిచేస్తలేవు, ఒక్క కాలు ఒక్క చేయి గుంజుతాండు. ఇక ఈ నొప్పి చేసిన కాళ్ళనే మలుతాండు సాపుతాంటే ఇవన్నీ వీక్కుంటాండు. మళ్ళీ ఇట్లా వీక్కుంటా అంటే ఏం చేసారు, ఈ చేయి కట్టేసారు, ఈ కాలు కట్టేసారు, 2 ఏవి మెసులుతానే 2 కట్టేసారు. ఇవి మెసులుతలేవు, ఇక కుడి ఇట్లనే ఉన్నాయి. అసలు ఏంది ఇది ఇట్లా చేస్తాను అని అంటే ఏమైంది, అసలు ఏమైంది, నాకు ఏమైంది, పిలిచిన ప్రేమ అని పిలిచిన నేను, మా పెద్ద కొడుకు పేరుతో పిలుచుకుంటా. పిలిస్తే ఎట్లా అంటాడంటే, ఇగో నాకేమో చెప్పడానికి అత్తాడు కానీ అత్తలేదు, నాలుకదే కళ్ళ పొంట నీళ్ళు కారుతాయి, ఈ కళ్ళు మూతలు. ఐసీ డాక్టరే మాకు చూపెట్టిండు, ఇట్లా ఎత్తాడు కానీ తెలివికి వస్తాడు అని చెప్పి పోయిండు. అట్లున్నది, మీరు ఏం కంగారు పడకూర్రే అన్నాడు. కానీ ఆల్రెడీ అది పెయిన్ స్ట్రోక్ వచ్చింది అప్పటికే, కానీ మనకు చెప్తలేరు వాళ్ళు ఇంతే అని. నేను ఐసీ డాక్టర్ మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టిండు మాకు, అప్పుడు పెట్టి మరి పేషెంట్కి మళ్ళీ అవుతుంది, మళ్ళీ ఓపెన్ అవుతుంది, కావచ్చు కాకపోవచ్చు, ఇది కాకపోవచ్చు అమ్మా ఇది అని మా పిల్లలు మేమందరం ఉన్నాం చెప్పిండు. చెప్తే అట్లా ఎట్లా అంటారు డాక్టరు, క్షణాలల్లో అంత బ్లడ్ పోయింది,
మీరు ఐసీలో పెట్టుకున్నారు, రూమ్లో ఉండేప్పటికే చూసినాం మేము. మళ్ళీ బ్రెయిన్ సర్జరీ చేశారా, బ్రెయిన్ ఆపరేషన్ చేశారా? బ్రెయిన్ ఆపరేషన్ అప్పుడు ఏలే, అయితే అని మేము ఉంచుకున్నారు అట్లనే ఉంచుకున్నారు. ఆయన ఏమన్నాడు, కారుతుంది అన్నాడు. మేము అది చూసుకో అని దండం పెట్టినాం. బయటికి పోరు అన్నాడు. వెనకకు మర్రిండి వచ్చిండు. మళ్ళీ వెంటనే రాని పిలిచిండు. పిలిచి ఏమైంది అని అంటే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు ఉన్నది, మరి స్కానింగ్ చేయాలన్నాడు. మళ్ళీ స్కానింగ్ చేసిర్రు. మళ్ళీ తీసుకుపోయి స్కానింగ్ చేసుకొచ్చి అన్నారు, ఇంట్లో ఏదో క్లాట్ అయింది అన్నారు. మళ్ళీ తెల్లారి స్కానింగ్ చేసారు, ఇంతమంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పోయింది అన్నారు. మళ్ళీ తెల్లారి చేసారు, చేసి ఉబ్బింది, స్కల్ కడి చేయాలి అన్నారు. ఆ సర్జరీ డాక్టర్ వచ్చిండు, స్కల్ కడి చేసిండు. మళ్ళీ తెల్లారి ఏం చేసిరు, ఇటు పక్క అయింది అన్నారు. మళ్ళీ తెల్లారి ఇది అంతే, ఇక రోజుకి ఇక మొత్తం పోయింది. పోయి కోమలకు పోయింది అని చెప్పారు. అసలు ఏంటిదంటే ఇక గంతే, ఇక ఇది అయిపోయింది, అది మా తప్పు కాదు, నూరే సజ్జను నా తప్పు కాదు. ఏం చెప్పారు, మాది ఎవ్వరిది కాదు అంటే మా కొడుకు అన్నాడు, మరి ఎవ్వరిది, పేషెంట్దా? ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్దా? మరి మీరు ఆపరేషన్ చేసినందుకు మా డాడీ ఏమైనా గీక్కొని పోగొట్టుకున్నాడా? ఎవరిది తప్పు మరి అని అంటే ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు తప్పు చేసినామని 100% తెలుసు వాళ్ళకు. నేనేం కావాలంటే ఇప్పుడు ఆయన ఎలా చనిపోయిండు, న్యాయం కావాలి. ఇప్పుడు నేను ఎట్లా వచ్చినావు అంటే మేము ఇద్దరం కలిసి మంచిగా వచ్చిన వాళ్ళం, హాస్పిటల్ పోయిన వాళ్ళం. ఆ డ్రెస్ వేసుకోవడానికి సిగ్గుపడ్డ వ్యక్తి ఇప్పుడు లేడు, మ్యాచరీలు ఉన్నాడంటే నేనేం చేయాలి చెప్పు? ఆ డ్రెస్ వేసుకోవడానికి కూడా ఆయన జీవితంలో వేసుకోలేదు. చిన్న కంతి లాంటిదో గడ్డో ఇది ఏంటిదో తొడ గీడ పిర్ర మీద ఉన్నది. అది జీరి ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేయవలసింది, ఒక యశోద హాస్పిటల్లో డాక్టర్ చేసి నిర్లక్ష్యమా? డాక్టర్ నిర్లక్ష్యమా? ఎవరి నిర్లక్ష్యం అని చెప్పు. నాకు అది న్యాయం కావాలి. దానికి నేను డాక్టర్ని ఏమన్నామంటే, వాళ్ళు ఫైల్స్ అవి వద్దు, మాకు 2 గంటలున్నర ఆపరేషన్లో ఏమైందో చెప్పుర్రు. ఫస్ట్ ఆపరేషన్ ఏమై ఫెయిల్ అయిందో చెప్పుర్రు. ఫస్ట్ బీపీతో వచ్చిండో వెళ్ళగొట్టిరు అది చెప్పుర్రు. మళ్ళీ బ్రెయిన్ ఆపరేషన్ ఎందుకు చేసిరో చెప్పుర్రు. ఈ వచ్చిన మనిషికి ఒక 3-4 రోజులలో రోజుకు ఆపరేషన్ ఎందుకు చేసారు? దేనికి ఎందుకు చేసారు? పోనీ మేము కొత్త వాళ్ళం కాదు, 10 సంవత్సరాల బట్టి మీ దాంట్లో చూపించుకున్న రిపోర్ట్లు ఉన్నాయి. మాకు ఏ రోగం ఉంటుందో ఏముంటుందో అన్నీ తెలుసు మీకు. అవన్నీ మీ చేతిలో పెట్టినాం. మరి అయినా కూడా మీరు ఎన్ని టెస్టులు ఎందుకు చేయలే? బీపీ ఉన్నదని మీరే అంటారు, ఒకటి లేదు అంటాడు. ఇదండి అంటే వాళ్ళకి ఎట్లా మాట్లాడుకుంటే అట్లా మాట్లాడతారు. మేము ఉన్నదంటే వాళ్ళు లేదంటారు. వాళ్ళు ఉన్నదంటే మా ఆయనకు న్యాయం కావాలి. ఒక రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆయన, ఇంతవరకు ఒక మార్కు లేకుండా జాబ్ చేసిండు. ఒక 1 ఇయర్లో రిటైర్మెంట్ ఉంది. ఆయన రిటైర్మెంట్ హ్యాపీగా కావాలని మేము అనుకున్నాం. ఆయన ఒకప్పుడు ఆయనకు కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాకు టైగర్ అన్న పేరు వచ్చినవన్నీ ఇప్పుడు ఎట్లా చేసి వండుకోబెట్టారు మీరు? మీ దగ్గర దేనికి వచ్చినా, కాలు ఇరిగిందని వచ్చినావా, చెయ్యి ఇరిగిందని వచ్చినావా, పక్షవాతం అని వచ్చినా, గుండెగా అని వచ్చినావా, దేనికి వచ్చినావు? జస్ట్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ముళ్ళు తీసే అంత ముళ్ళుకు మీరు ఇది ఎందుకు చేసారు? ఇది దానివల్ల ఏమన్నా ప్రాణభయం ఉంటే ముందే చెప్పనుంటారు, ఇది ఇప్పుడు అద్దు బాబు, దీనివల్ల నీకేమో నష్టం కాదు, ఇది చేయించుకోకని నిర్ధారించాలి. స్కానింగ్ కూడా తీస్తారు, ఎంఆర్ఐ తీసిర్రు. మరి తీసిన వాళ్ళు ఇంకైనా ఏమున్నాయి మరి? ఎందుకు బీపీతో బయటకు వచ్చిండు? సర్జరీ ముందే తీసిరు, తీసి ఏం లేదు చేయొచ్చు అన్నారు. ఇది ఒక్కటే అన్నారు. అన్నోళ్ళు ఈయనకు ఇట్లా చెప్పినా నేను, ఈయన కొంచెం పని ఎక్కువైనప్పుడు, లేకపోతే లేటుగా తిన్నప్పుడు, లేకపోతే డ్యూటీలో కానీ కొంచెం గిట్ల వణికినట్టు వచ్చి కొద్దిగా మాట కొంచెం సేపు, ఎంత 1 నిమిషం అంటే ఎన్ని నిమిషాలమ్మా అన్నాడు. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు 1 నిమిషంలో వచ్చేది, మొన్న వచ్చింది 1 నెల ముందు 3 నిమిషాలు టైం తీసుకున్నాడు అన్న. గిట్లా అని అన్నాడు. నన్ను అంటే ఇట్లా అని తెలివికి వచ్చినాక ఏం చెప్పిండు అన్నాడు. తెలివికి వచ్చినాక షుగర్ టాబ్లెట్ ఇయ్య అన్నాడు అన్న. మరి కళ్ళు మూతలేసిండా అన్నాడు. వేయలేదు అన్న. నోటికి వంకర పోయిందా అన్నాడు. పోలేదు అన్న. ఏం పోలే, జస్ట్ ఆయనకు అట్లా వచ్చి మాట రాదు, గింతే వణికినట్టయి అన్న. అంటే నరాల డాక్టర్ టెస్ట్ చేసిండు, ఏం లేదు నరాల. మరి ఈ సర్జన్కి రాసిండు, ఆయన టెస్టులు చేసిండా చేయలేదు వాళ్ళు చూసుకోవాలి కదా మనకు. అర్థమైంది కదా? ఎవరి నిర్లక్ష్యం వల్ల నా భర్త చనిపోయిండో నాకు కావాలి, ఇంతే. నాకేమద్దు వాళ్ళ మీద ఎవరి మీద నాకు వద్దు, నా భర్త ఎందుకు చనిపోయిండో కావాలి. వాళ్ళు రిపోర్ట్లు ఇస్తే అప్పుడే పోయి ఇవ్వలే వాళ్ళు.
ఇప్పుడు ఇవాళ ఇచ్చారు 15 రోజులకు. వాళ్ళు ఎన్ని మారవచ్చు? ఒక్కటి కూడా మాకు రిపోర్ట్ రాసింది లేదు, అన్నీ మార్చేసారు. ఇప్పుడు మొత్తం సూది ఫస్ట్ ఇచ్చింది ఎంత ఇచ్చిండ్రు 100 అని ఉంది. ఆమె 100 ఇచ్చేది 90 ఇచ్చిన అని చెప్పింది. ఫస్ట్ ఆమె ఈయనకు కొంచెం ప్రాబ్లం ఉందని 90 ఇచ్చిన అన్నది. అప్పుడు తెలివికి వచ్చిండు. మరి ఈ 2 గంటల ఆపరేషన్లో 2 గంటలు అవుతుంది కదా, మత్తు ఉంటుంది ఆల్రెడీ. ఎంత ఒత్తినా ఎడతలేడు ఆయన. ఈ పుండుని ఎంత ఒత్తినా ఎడతలేడు, మత్తు ఉంటుంది. ఈయన ఎంత ఇవ్వాలి? అక్కడ 100 mg అని రాసి ఉన్నది. తెల్లారి మేము అడిగితే అది లేదు, మాయమైంది. ఇట్లా అయితే నాకు ఇక మీ రిపోర్ట్ల మీద నమ్మకం లేదు. నా భర్త అందులోకి వచ్చిండు, మేము అందులోకి వచ్చినామా ఎంటర్ అయినాం, అది నాకు వీడియో కావాలి. ఇంకొకటి లో బీపీతో హై బీపీతో బయటకు వచ్చిండు కదా, ఆపరేషన్ క్యాన్సిల్ అయ్యి ఎందుకు వచ్చిండో వీడియో కావాలి. మళ్ళీ పోయి ఆపరేషన్ చేయించుకొని వచ్చిండు, అప్పుడు నరం కట్ చేసిరా ఎట్లా తోలిరో అది కావాలి. మళ్ళీ సెకండ్ టైము బ్లడ్ తూడ్చుకొని 20 నిమిషాలు వాళ్ళు వస్తామన్నారు. 2.5 గంటల ఆపరేషన్ వల్ల ఏమైంది, ఎందుకు ఎట్లా ఫెరాసిస్ వచ్చినాయి, ఎందుకు మరి అంత ఫస్ట్ ఆపరేషన్కు మీరు ఐసీకి పంపలే, సెకండ్ బ్లడ్ తూడ్చుకొచ్చేందుకు మీరు ఐసీకి ఎందుకు పంపారు 2 గంటలు చేసినాక. ఆ తర్వాత ఆయనకు మళ్ళీ తెల్లారి పక్షవాతం ఫెరాసిస్ వచ్చిందని ఎందుకు చెప్పారు. నాకు ఇవి కావాలి, రోజుకొకటి ఎప్పుడు. మళ్ళీ మా అమ్మ అయితే నేను ఇంత అవస్థ పడనియా, ఆయనకి ఎంత స్ట్రెస్ అవుతుందో మీకు తెలుసా అసలు. అదే మా నాన్న ఏదో ఉంటే ఏం చెప్తా అంటే చెప్పన్నా పవన్, నేను మా నాన్న అయితే ఏం చెప్తానో చెప్తాను. మా నాన్న అయితే సపరేట్గా వెంటిలేషన్ తీసుకొని పోతా నేను అన్నాడు డాక్టర్. ఎవరో ఐసీ డాక్టర్, ఇంకో డాక్టర్ అట్లా. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తారు వాళ్ళు. ఇది